శ్రీ సద్గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమత్కారుణికం మహాగుణనిధిం పూర్ణప్రభాభాసురం నిర్ద్వంద్వం నిరపేక్షకామమలం నిస్సంగమాద్యం విభుం నిత్యానందమయం నిరీహమతులం నిర్ముక్తకర్మాదికం శ్రీకృష్ణాఖ్య గురుం భజే అమనిషం శ్రీసిద్ధసంతోషనం. ప్రబోధసూడామణియను క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు. సభా విజ్ఞాపన. ఈ కల కందములను వినుడో కల నరులార మీకు ఒప్పిదమైనన్ నే కలగనుక రసించితి యా కల మోక్షమును జందనగుని వినినన్ మాటలేనట్టి బయలున మాట గలిగెన నొట వినుట మాయగదయ్యా మాట మాయైతే మానెను మాటను మాటాడి మనము మానుదమవలన్ ఏ కందము కా కందమే మా కంద పలరస రుచిని మరిపించు రుచిన్ మీ కందములైనను వినుడి కందములన్ని సత్కవీంద్రుల్లారా. నే చందము జదివెరుగను నా చందం బిదియు గురుని నమ్మిరసిస్తిన్ ఈ చందపు పద్యములను చూచందరు నగక దిద్దజరుడీ సుకవుల్ కథగాదు జనన మరణ వ్యధమానుట కైరసిస్తి వర కవులారా. మదించి చూచి దిద్దుడి పదమే మాత్రం బుదప్పి పారకయుండన్ తక్కువ పాండిత్యము చేనిక్కే పండితులు మెచ్చనేరరు వీటిన్ ఎక్కువ పాండిత్యము గల చక్కని పండితులు మెచ్చి సరెనట్లనగన్ సూరిజనులే ఈ గ్రంథపు సారముగను వారుగాని సంసారమహా ఘోరవారాసి చేరిన వారలు విని దీన్ని జూచి వచింపుదురే. గొప్ప ప్రతిష్టకు మిక్కిలి తిప్పలబడును తతికెప్పుడు దీరదు వినని యొప్పుల కుప్పగు బోధను తప్పక నా మాట నమ్మదగు తప్పనకన్ మెప్పైన బోధగల మాయప్పలు తప్పుంటే దిద్దుడది నాకిష్టం విప్పగిది కందములనే చెప్పితి ఈ కవిత చూసి చిడిముడి పడకన్ ఒకసారి అయిన వినకన్ విక విక నవ్వేటి కుకవివేత్తల్లారా. ప్రకటించక మీ చౌర్యం వికదాచుట మీకు మాకు హితమయ్యొప్పు స్వచ్ఛాన్వయ గుచ్చములని పృచ్ఛయు నచ్చెదరు కవులు పృథుయశులారా. ఇచ్చజనించిన జదువుడి అచ్చా పద్యంబులివ్వియా శాంతముగా తక్కిన బోధల వలెనిది చిక్కులు గల బోధగాదు చేపట్టదగున్ మక్కువతో మీ మునుపటి చిక్కు
చిక్కుల బోధలను చూర్ణ జెక్కి ముదమునం సకల కార్య ప్రయత్న జనకమగు వస్తువును బట్టి నలచి వైచుదీనొకసారి వినిన చదివిన నిక నింతకు ఎక్కువైనవే బోధలయా కేరుచుమిము వినుమనినే సారెకు మీ చుట్టూ తిరిగి సన్నుతి చేసే తోరపు బోధకు మూలం బైరెవ్వరు వారిని దలచి వరుసను తింతున్ ఈక్షితి శివరామాన్వయ దీక్షితులకు బోధ చేసి దిద్దిన సామ్యవు దక్షుని శ్రీధరమూర్తిని నిక్షేపముగా దలంచినే వినుతింతున్ దక్షిణమూర్తి అనదగుని క్షితి శివరామనామ దీక్షితులనుచున్ వీక్షింతురార్యుల తనికపేక్షను దండములు పెట్టి ప్రేమను తింతున్ ఆదీక్షితుల కృపకు దాపాదయ్యప్పయ్య మంత్రి పఠించెను ఈ మేదిని తద్బోధన తని పాదములకు నతులు నర్చి ప్రార్థింతుమదిన్ నుతి చేసెదనప్పయ్యన్ గతి కై కొల్చతడు బోధగనెనో నేనా ప్రతిలేని పరశురామాక్షితి సురవంశమణి అయిన సీతాపతికిన్ బుచ్చి వెంకమ్మ తల్లిని చచ్చర పెండ్లాడి కాశి సేతువదాకన్ విచ్చల విడియగజల్లెను సచ్చరితుల కచల బోధ సాకల్యముగాన్ ఆ సీతాపతి నతు విశ్వాసమునన్ గొల్చుకొంటి సర్వేశ్వరుడన్ ఈ సద్బోధను తేటగా చేసి తినివి సకల జనులు చెవియొగ్గి వినన్. గ్రంథకర్త వంశావళి. భాగవత వంశభవుడను భాగవతోత్తముల పాద పద్మంబులకున్ సాగిలి మృక్కేవాడను బాగుగొనను జనులు కృష్ణ భట్లందురిలన్. దారుణ్యత్ర నసూయలు వీరేయని జనులు బొగడ వెలసిన వారల్ నారాయణ జానకి అని వారిరువురు గన్న ఎట్టివాడను సుమ్మి. గ్రంథ విషయము. ఆ నేను నచ్చినాడను ఈ నిజ కందముల గ్రంథమెప్పుడు దీనన్ వీనుల విని కన్నులగనిరే నట్టి జనంబు బల్కునే నేననుచున్. చిల్లర బోధలనన్నిటి నొల్లరు నిజ బోధ తెలిసి యొప్పెటి పెద్దల్ పొల్లని అందుకే నేనవి వల్లక ఈ బోధ యందు వర్తిస్థితుమీ. గురు శిష్యుల మాటల వలె పరిపూర్ణపు బోధ కంద పద్య పనితిచే విరసిస్తి వినుడి ముందర జరిగే ముచ్చట్లు మీకు సహాయం వైనన్. సకల నిగమాగమాది ప్రకర మహానారికేల ఫలసారముదీ సుఖ గ్రంథము చేసితి లౌకిక జనులొకవేళ గొన్న కీడు దొలంగున్. గురు శిష్య అన్యోన్య దర్శనము. తనకు తావచ్చి సద్బోధను దెల్పుమటంచు మ్రొక్కు
వాక్కు తన శిష్యునకున్ వినజెప్పెదొడగనొక గురుడను మానించకను వాని కతి దయతోడన్ పరమ పురుషుడును లేనిది ఎరుకయుగలదరసి లేని ఎరుకను విడుమన్ చెరిగించిన శిష్యుడు గురువరు నడిగెను మ్రొక్కిరెంటి వర్తనలపుడున్. శిష్య ప్రశ్నావళి. పరమ పురుషుడనెవ్వడో ఎరుకెట్టిదో తెల్పి ఎవల ఎరుకను విడిచే తెరువెట్టిదో ఇన్నియు నాకెరుగించు మటంచు బల్కనిట్లనే గురుడున్. నే పెద్దలచే విన్నది నీపై దయబుట్టి చెప్పనే భూనితిని కా పద్ధతి నంతయు విని ఏ పద్ధతి కాశపడకుమిది విడువకుమి. కదలడట పరమ పురుషుడు కదలిక మాయయట ఇట్టి కదలికకేదో మొదలన పెద్దలు బల్కిరి కదలనిదే కలదు లేదు కదిలికయనుచున్. పురుగు కుస్తంభంబును గొరికినదన వీతి హోత్రునిగొని మృంగె చెదల్దరయని నను మాయా సతి హరిని చికాకుగను నర్చన వినదగునే. హరియందు దోసు విశ్వము నర స్వప్నము వంటిదనిరి నానా జనముల్ సుర స్వప్నము వంటిది అని స్థిరమతి శివరామనామ దీక్షితులు ధరన్. సురలందు దోసు స్వప్నము హరియందున దోసు విశ్వమాసురల హరిన్ ఎరిగిన కల విశ్వము తామరుగవె తమలేమి నెరిగి అతి బిడియమునం. కదలనిది కదలదెన్నడు కదలిక కలదని నదానిక గుపడదు మొదల్ కదలిక లేదదిగావున ఇది పరమ రహస్యమెవ్వరెరుగరు దీనిన్. కదలనిది కదిలె నన్నను ముదమున వినదగదు వారి ముచ్చటనెప్పుడున్. కదలిన కదలనిదెట్లగునదిగావున కదలదనుచు నమ్మదగుసుమి. నిన్ను మేనును ప్రకృతి ద్వయమని నిన్ను నీ మేను మృషని మానిరి నీ జోలిని పెద్దలు నీవెరుగక నిన్ను నీ ఒక కొండనంటే నిజమా మాట. పేరచలమనుచు బయలని పేరెప్పుడు లేదు మనము బెట్టుట చాతన్ పేరాయ బయలుకిప్పుడు పోరా నీవు నేను మృషని పోతే చాలున్. పరమ పురుషుడీ బయలని గురుడెరిగించినను జూచి గొప్ప కురుచలై ఎరిగెటి నిన్ను నే మృషనని ఎరిగరుగుము నీవే మాయ ఇక బుట్ట విలన్. అయమాత్మయని రీతిగ నయముగ ఈ బట్ట బయలు నదిగోయనుటల్ అయమియమని అనుటుల్లకైనను ననవలెసె నీదు కీడుడుగుటకై. లేనినే నీవు లేని స్థానంబును కారణంబు సర్వమునకదిష్టానంబు సాక్షి సత్య జ్ఞానానందంబులనిన సత్యములగునే. అట్టిది ఇట్టిది అనరానట్టిది బయలను సుదెలిసి ఆ మీదటని వట్టిది
నట్టిది అనరా నట్టిది బయల నినదాని నరయకుమెప్పుడున్ అది ఇది అంచనరానిది బయలని తెలిసి నీవు ఇది అది అనరానిది బయలని తెలిసిన నిన్ను వదలుండుములేనటంతు వరగుణవంతా కల నీకు జగము కంతట గల బయలుకు గలిగియున్న గణమగు తిప్పల్ కలయగని మేలుకొనియా కలవలె మేలుకను జూచి కదలు ముల్లక్కి కలనేన్గు సింహమును కన్నులగన మృతి చెందినట్లు యుల్లక్కగుని వలగురు కృపచే బయలొందెలి చూరికెయుంటివేని తీరును మాట ఎప్పటికి ఒక్క రీతిగా తప్పక నిలచున్న దాన్ని దయతో గురుడున్ గనియగనితమగు తిప్పలు గల నిన్ను నీవు దీసితే సరిరా నీవున్న చోట నుండును నీ వివిధ విచిత్ర జగము నీతో గూడన్ నీవు లేనట్టి చోటను నీ వివిధ విచిత్ర జగము నిలువదు కుర్రా నానా వికారములు గల నానా విధ నామ రూప నటనలు గలయి నీ నా దశ దిశలను గల దీనందే లేక మనము తిరుగుటమప్ప అబ్బీ బయలున్నది దబ్బున గురుడెరుక జేయ దబ్బర ననుచున్ దెబ్బకు మాయముగాకను కబ్బము జప్పుటకు నిల్వగలవే నీవున్ మూలము లేకనే వచ్చిన నీ లీలలు చూచుకొనుచు నీవే మురుతూవి బయలున్నదనుచు దోచితే నీలేమిని నీవెరింగి నిలువవు కుర్రా జ్ఞానము కర్మము రెండును గాని బయల్నదిగో చూచి కలకాలము ఈ జ్ఞానము కర్మము రెండవు నిన్ను నీ వెరిగి మృషని నీవు వినవోయి ఈ నిర్మలమౌ బయలున నానాగమ నిగమ కల్పనాయనటంటే ఏ నరులు నమ్మరిందుకు నీ నాయందునటంటే నమ్మిన మార్కిన్ నేనీవనని మహాత్మునికి నిగమాగమ విచారమిష్టతి అవునా నేనీవని పల్కే నీ నాకే ఇష్టతౌర నాయన్నా కలవేలను ఈ మేల్కను గల ఈ బయలుండజూచి కల మేల్కలలో గలలేని నిన్ను నీ మేనుల లేవని నీవు తెలిచియుండుము చాలున్ నేను జడమని నన్ను నేనును ఈ రెండు గలచి నేననబడు స్వప్నానందమే మదవస్తగు నేనే నన్ను మృషని తెలియనే మృషనౌదున్ నేనే తానైతే నావలే ఈలే నట్టి బ్రహ్మనే ననుకున్నే నేనందు నేను లేనిదే మేను జగత్తులైతోచి మృచనౌచుందున్ కానరావారు మతములు నానాగమ నిగమ సమితి నామము రూపం బేనులేనప్పుడు నాకై నేనరుదెంచి నన్ను వెంటనే అవివచ్చు
వచ్చున్. నా మీది ప్రేమ చేతను ఈ మనుజులు నిలుపదలచి ఎన్నో యుక్తుల్ తాము నరించిన నిలుతునే మృష నిల్వగలదే నిశ్చయము వలెన్. నీ తండ్రి తాతల వలెనే నీ తనయులు నీవు జనుట నిశ్చయము కదా. మీతోటి రాదు గద బయలి తెరిగెరిగినను శూన్యమేదోగనరా. బయలు లక్షణం. బయలెప్పుడు పుట్టి గిట్టదు, బయలెప్పుడు ముట్టుకోదు బ్రహ్మాండములన్. బయలెప్పుడు నన్నెరుంగదు, బయలెప్పుడు చేయబోదు పనులెవ్వైనన్. బయలనిన నిత్య వస్తువు బయలననొక రీతి నుండు బ్రహ్మాండములో. బయలనిన కండ్లబడనిది బయలన బ్రహ్మాండమవల బరిగడిది సుమీ. బయలనిన నేను లేనిది బయలనిన నుపాదిగానబడనిది ఎప్పుడున్. బయలనిన పలుకులేనిది బయలిట్టిది అనుచు తెలియబడదెవ్వరికిన్. చెప్పి చూపించరానిది అప్పాయల్లదిగో చూడుమని నే నీకున్. చెప్పి చూపిస్తి మరువకు ఎప్పటికిది నమ్మిలేని ఎరుకను విడరా. ఉన్నది గదనే చెప్పినదన్నా దానుండ జూచి తలగుము మృషయౌ. నిన్నంటియున్న సంపదలన్నిటిగొని నీవు వచ్చినట్లు మృషగుచున్. పంచకోశముల చంచును మించినవి ఎరుకయనుట మేలా బయలన్. చెంచినదగునా ముచ్చట అంచిత సద్భక్తియుక్త అమితాసక్త. లేని నేనను శరీరములోన బయట గలిగినట్టి లోక సమితికిన్. లోన బయట గల బయలిది దీనందే లేక మనము తిరుగుట మనగా. ముడిబడి కర్మము జ్ఞానము విడువక నా రెండు వెలసె విశ్వమననదే. కడువేడుక బయలుగనెనా గడి అయినను నిల్వలేక కల్లైపోవున్. సకలంబులేని బయలున సకలములేనిదిటకొచ్చి చనెనా. లేనంచు కనితా లేచిపోయిన నిక నిలిచే బయలు నెరుగనేదుండునురా. ఉన్నలేనేమొయనకన్ ఉన్నది బయలనుచు ఏమో ఉంచిని లేనన్. చెన్నులేనట్టి నిన్నును పన్నుగని లేని నీవు పరుగిడవోయి. రెండు వస్తువుల నడుమన కండంబదెగానిపించుగద. దీనిని నీవుండి కనుగొనిచెనందగు మండిత సత్కీర్తి సాంద్ర మానవ చంద్ర. ఉన్నదానందు నిజముగా నెన్నడు లేనట్టి మనము ఏ తెంచిటయి. తిన్నని ముచ్చటలాడితి మిన్ని ఇకను మనము పోతే ఏదిరమాట. ఓ పాపరూప ఈ బయలే పరమాత్మను నమ్మిలేనట్టిను. ఆపో జ్యోతివనుసు తెలిసి పట్ల నెలేనటంచు చేరుముల్లక్కి.
సచ్చారాయిత్యంబనె స్వచ్ఛంబగు బోధయను సుసజ్జనులనిరి ఇచ్చనే కూడనిదనిరా స్వచ్ఛందుల మాటలన్నీ సత్యము వినరా. ఏ యాపేక్ష జనించిన నాయాపేక్షలెల్ల మాయని తెలియదగున్ ఆయాసమౌను దానను చీయని విడువంగదగును క్షేమము కొరకై. మనమీ బయలున లేనిదే మనకు మనమే వచ్చి నిల్చి మనమేగిన నే మనక మన జోలి గొనకన్ తనకైతా నిండియున్నదదిగో కనరా. ఎరుక లక్షణము లేని నీ కలిమి వంద్యా సూనుని వలె పుష్కర ప్రసూనము వలె స్వప్నానందము వలె గంధర్వనిక స్థానము వలెనని తెలియదగున్. నీ తండ్రి జనిన మీదట నీ తనయుడు రాకమునుపు నీ ఉన్నప్పుడున్ ఏ తత్వమంతటను గలదా తత్వము నరసి మృషని తలుపుము మిమ్మున్. నీవే సుమీ జీవ శివుల్ నీవే సుమీ మేను జగము నీవే సుమ్మీ జీవ శివైక్యము బయలున నీవు గలుగలేదు లేదు నీ మొదలెచటన్. కదిలినా మెదిలినా కదలని ఈ బయలు నిన్ను గనలేదు గదా మొదలెక్కడగణరాధిక కదలుము నీ కలిముల్లక్కిగా దలచిసుతా. నేనని నన్ను తెలిసిన గతి నేననిది బయలుగాను నీవెరుగోయి. నేనననిది నేననదని నేనను నేనరయ మృషని నే మృషనౌదున్. మేనొక్కటి నేనొక్కటినే నీ మాటలను విడిచి నిన్ను నీ తనువున్. నేనేనని అచలముగని నేనను నీవేగవోయి నే మృచననుచున్. దేహమున కొంత నిజమని మోహంబున నిల్పుకొనుటే మోసంబు గురుద్రోహమగుగాన విడువుము. మోహంబును మేల్కొన కలమునిగిన రీతిన్. చలనమన నీవు సుమ్మి చలన రహితమైన బయలు చలనమే కలయి. చలనము చలన రహితము గలదని కని తొలుగ మేలు కగునోయప్ప. ఈ గుర్తెరిగే మేనును బాగుగా విడుచుండు మిందు బట్టకుదేనిన్. ఆగడమౌదానను విని త్యాగము నీకుంటే మంచిదౌరా ఓరి. వలదెక్కువ ముచ్చట్లిక చలనములేనట్టి బయలు చందముగని. చలనమగు నీకు నీవే తల్లిదండ్రుల టంచుదెలచి తలుగుము చాలున్. బ్రహ్మందులేక కలిగిన బ్రహ్మకు నేననడి మాయ ప్రబలె జగంబై. బ్రహ్మను గణితానే గుట బ్రహ్మననే మాయకు పని బ్రహ్మందు సుమీ. నిరుపాధికమగు బయలున మరి లేకనే కలిగినట్టి మారుతమునకే పర్యాయ నామములగు కరువలియన ఎరుకయనిన కడుమాయనన్. మానసముదేహి జీవుండానందము సత్తు సిత్తులహము జగదధిష్టానంబు సాక్షి సత్య జ్ఞానము ద్రష్ట నిన నీవే సత్యము సుజ్ఞా.
జ్ఞానాజ్ఞానంబులు ఈ జ్ఞానంబువే గాని వేరుగా వెన్నటికిన్ జ్ఞానానికి పని జ్ఞానాతీతమునుగాంచి చనుటయు సుమ్మి స్థిరముగా నిలిచేదైతే పరుగెత్తక భ్రాంతి నిల్వబడదా భువిలో నరులు విమర్శించిన తామురుకుటమది అందుకోసమూహనుగనరా. ఎరుక ఉత్పత్తి లక్షణము. జలమందు మొదలు లేకనే జలచరములు బుట్టి పెరగి సమసిన రీతిన్ అచల పరిపూర్ణములోని విలసజ్జననంబు స్థితియు విలయములౌరా. అచలమున మొదలు లేకనే సచరాచర జంతు నిచయ జననమగు యత్పుచయమున లేని జలచర నిచయము జన్మించినట్లు నిశ్చయము సుమీ. నీరందు చేపలేకనే నీరున జన్మించి మించి నీల్గిన రీతిన్ తోరమగు బట్ట బయటను వారక గుర్తెరుగుమేను వచ్చును పోవున్. జలది జలచరములోపల గలదా జలరాశిలోని జలచరము వలెన్ జలది నిత్యంబ నిత్యము జలచరమట్ల చలచలముల సరనులగనుమీ. జలరాశికి బుట్టవు గద జలచరములు వాటి కవ్వెజనియించు గదా కలకాలమిట్లు బయలెరు కలగాంచిన సంశయంబు కడకే గుసుమీ. పుట్టదు గిట్టదు నొకరిని పుట్టించదు సంపబోదు భూమ ఎరుకదా పుట్టును గిట్టును నొకరిని పుట్టించును సమయజేయు భూమకి తరమై. కలలోపల ఏనుగుపై గలదొర మేల్కనిన నిల్వగలడా గురుడున్ తెలిపి బయలు నీవు లేవిక దళపకుమన నీకు నిల్వతరమా తలపన్. ఎందరు లేదన్నను తానెందుకు లేకుండు బయలు నే నీవనకన్ ఎందరు కలదని అన్నను ఎందుకు కలిగుండు ఎరుకనే నీవనుచున్. నీకచ్చిరానియూరును నీకే గృహమచ్చనట్లు నీవౌమేనన్ నీకచ్చిరాదు నీవు నిన్ను చేకొనుటయు మానవయ్య శ్రేయస్కామా. నీరాంశమశ్రుగోదన సారమురేతస్సురింటి సమ్మిశ్రంబే దారుని తనువై నిలుచును నారీ నరసంగమునను నయగుణ రత్నా. మనసన్నపు సూక్ష్మాంశము విను జల సూక్ష్మాంశమునను వెలసెను ప్రాణంబును రెండు గలసి పిండంబన బ్రహ్మాండంబనంగ బరగును వత్సా. రెండు రీతులగా నంబడుచుండే ఈమెని చేత సూచి బయలును దండత దీని నుల్లక్కని యుండుము దీనందు వాంచనుంచకు శిష్యా. మతాల లక్షణము. అష్టాంగ యోగములనతి కష్టించే ప్రజల వలెనే కష్టించకయి స్పష్టమగు బోధ వినుమీ. కష్టములన్నీయును దొలగి కడకే గుసుమీ.
ఇది కాదు బోధనే దెల్పెదరమ్మని నీకు వేరే పేరిడియవలన్ ముదముననే బ్రహ్మనను చువదురుమని నవాడే మాయ వసుమతిలోనన్ మంత్రయంత్రములు ముద్రలు తంత్రంబులు నీకు దెల్పిదనమడిగెడియా మంత్రజ్ఞుల మంత్రములకు యంత్రములకు తంత్రములకు నీగకు కూనా దీపముగతి కన్నులలో పాపవలెన్మెలగు నిన్ను పరమాత్ముడవంచి ప్రజలు దలుతురెరుగక నీ పాట్లెరిగుండి నేను నిన్ను నమ్ముదునే తర్జనుల వలన చూపును నర్జున వర్ణగత నీలమణి శిష్యులకు దౌర్జన్య గురుడు నీవు విసర్జింపుమ సత్యమనుసు సజ్జన తిలక పురుషోత్తముడని పూజలు నరులు నరింపుదురు భువిని నానా చోట్లన్ ధర మొదలగు భూతములను చిరుత శిశువులాడుకొనెడి చేష్టల రీతిన్ రసమనదగనిది వస్తువు బసవన్న కదెట్టులెరుక ప్రభువుకు తెలుసున్ రసమైతే విషము సగుణము ససిగాద ముచ్చటంత చెవుల వినుటకై ద్వైతాద్వైత విశిష్టాద్వైతుల మణికీచులాడు దయ్యముల వలెన్ ద్వైతాద్వైత విశిష్టాద్వైతులతో కీచులాడదగునే నీకున్ అనుభవ వేదాంతులమని తినరాని పదార్థమెల్ల తిను దుర్జనులన్ కనబోకుము తద్బోధను వినబోకుము ఎన్నటికి వివేక విచారా చుమోపస్థ విషయములెవ్వి గలవ వాటిని విడువలేని గురువులన్ ఎవ్వరు చేరి కొలుతురో ఇవ్వసుదను వారు జడుదురిది నిజము సుమీ ఆషండమతము వారల వేషంబులు చూసి శిష్య వితతి భ్రమించున్ ఈ శక్తి బోధెరుగక దూషింతురు విన్న కన్న దుర్భాషణలన్ నిజ గురు బోధనెరుంగక గుజ గుజ శిష్యులకు జప్పు గురువుల బోధల్ భుజగ విశోపమ మగుసుమి సుజనౌగణము మెచ్చదట్టి శుద్ధిని పట్టి తనువును విడి బ్రహ్మను నేనను మునుపటి నీ విచారమటు బెట్టిపుడున్ నిన్ను నీ తనువును వేరని అనకను పరిపూర్ణమరసి అవి విడువదగున్ కొందరు వైరాగ్యంబున కొందరు తీర్దాటనమున కొందరు కర్మం బందున వ్రత జప తపములు కొందరు నటింతురిట్టి కోర్కెల మనుజుల్ కొందరు భక్తిత్రయమున కొందరు యోగములయందు కొందరు జ్ఞానం బందు రమింతురు వారలకందరికీ బోధ ఇష్టతౌనా తనయా. అశరీర పద్ధతి భ్రమరహిత సహిత జనులను సుమనసులను నరుల సమము చూసిన విశ్వం బమరి లేకుండు నుండును క్రమమున కల వంటి దగుచు కడు నిజము సుమీ. కలతనను లేను కలనని తలపోసెటి వారి మాట తమకే నిజమౌ
కలలేని వారు కలవారలు వీరలే ఒకరినొకరు నరయరిరువురున్ కలవారికి మేలు కలోగలవారికి జాగ్రత్తందు కలహము గలదా కలహించిరే నివారలు కలవారలే గాని మేల్కవారుగారెన్నటికిన్ సురలందు దోచు కలవలే నరుదెంచును బ్రహ్మయందు నకిల జగంబుల్ యరుదెంచి యజుని కనుగొని బిరబిర తామేగు నిల్వ బిడియంబగుచున్ రోగపు చేష్టలు పోయిన రోగము గలదని మార్కి రోయక నిన్నున్ నీ గుర్తెరుగుట మనగిన నీ గలనన నీదు మాట నిశ్చయమటరా. జ్ఞాన పద్ధతి. ఎరుగుట జ్ఞానము దానను జరిగే పని కర్మమనుచు జనులెన్నిరి ఎరుకయు కర్మము లేనిదే పరిపూర్ణము వీటి నీవు బట్టకు మెపుడున్ జ్ఞానంబు సత్వగుణమను దానికి జన్మించెననుచు దామోదరుడా మేనత్త కొడుకుతోననే జ్ఞానమునకు జన్మమొకటి గలిగెగదోయి పుట్టింది గిట్టు జ్ఞానము పుట్టెననుచు కృష్ణమూర్తి పురుహూతజుడవు నట్టి తన ముద్దు మరిదికి గట్టిగా వినజెప్పెనిందు కలతేమోయి జ్ఞానమగు నీవు జ్ఞేయంబైన బయలుగాంచి జ్ఞానమగు నిన్ను నీవెలేనంచు తెలియుమని తానా నరునకు వాసుదేవుడానతి ఇచ్చన్ మనమచల మనదగదు తగదనుటయు మనమచలమునకు వేరని రెండని లేవు మనమచలమని విను మనముల్లక్కి తెలియవిడు మనము మనం జ్ఞానమునేననొక్కటే జ్ఞానమునే వేరటంచు గనబోకు సుమీ జ్ఞానము వచ్చును బోవును జ్ఞానాతీతమును తానుగాంచిన దాకన్ నీ కలను వచ్చిపోయిన లోకులలో కముల వలెనెలో నినుగనుమీ నీ కలను నీవు మేల్కొని యా కల నటు వలెనె చూస్తే ఎటు నిల్వవురా అందరి కల నీ కలే కదా అందరూ నీ కలను వచ్చి ఎగుపడిపోవన్ కందువు గద నిన్నట్లనే మందమతి కనగదోయి మరిలేననుచున్. ఆకాశ లక్షణం. చలించనిదాకాశము చలనంబే వాయువనుచు సాటింపదగున్ చలనమే విశ్వమునేనన చలనమే తను వెరుకలనిన జగమనిన సుతా ఆకాశమనిన శూన్యంబాకాశంబనిన సగుణమాకాశమనన్ కాకి వలె నల్ల రూపుది ఆకాశము మితములోన ననగుండు సుమీ ఆకాశమనిన కాలంబాకాశంబన విలంబమాకాశమనన్ లోకమున చంచలంబగునాకాశము శబ్దరూపమగు వినబోయి. అహము యొక్క నిర్ణయము. అహమే తను విశ్వంబహమే జీవేశ్వరులనాహమే తదైక్యం బహమేయహము కుమూలం బహమనగిన ననగుణన్యనగ చరిత్ర. భ్రమ నిర్ణయం.
భ్రమయని న పుట్టుకని నన్ను భ్రమకే నామంబులిట్టి భ్రమనే నీవున్ భ్రమయీ మేను జగత్తులు భ్రమ ఎరుకయు మరుపు రెండు భ్రమె భ్రమ వినరా. ఎరుక నిర్ణయము. ఎరుక సుమీ బ్రహ్మని నన్ను ఎరుక సుమీ మాయయనిన ఎరుకే జీవం ఎరుక సుమీ ఈశ్వరుడన ఎరుక సుమీ నేను విశ్వమది సత్యమురా. మాట నిర్ణయము. మాట సుమీ నేనని నను మాట సుమీ మాయయనిన మరి జీవ శివుల్ మాట సుమీ బ్రహ్మని నను మాట సుమీ మేను జగము మాటే సుమ్మీ. ప్రతిబింబ నిర్ణయం. ప్రకటమగు బింబమందున ముకురము ముకురస్థ బింబములు లేవెపుడున్ ముకురంబు వలన బుట్టును ముకురస్థము దాని వలన ముకురము దోచున్. కలమేలు కల నిర్ణయము. లేని నీరాకడే స్వప్నానందము నీకు గురుడు పరిపూర్ణంబున్ పూని తెల్పి మేల్కొల్పిన నేననకను నీవు బోవ నీ మేల్కదిరా. కలలో వానికి మేలుకగలదని గుర్తెరుగవశమే కలమేల్కనినన్ కలవాడు గలడే తెలియను తలపోయుము నిన్ను నీవు తగ నీ రీతిన్ కలవాడు వాని చదువులు గలవా తామేలు కొనిన గనుగొను మటులన్ కల నిన్ను నీదు చదువును ఫలమేమిక చాలు పెక్కు పలుకులు తండ్రి. కలరాజు సకల సంపత్ కలితుండై తాను మేలు కొనలేడచటన్ కల నిన్ను వాని విధమున తలుపు ముదలిచితివే చాలు ధన్య చరిత్ర. అచల పరిపూర్ణ ప్రబోధ. తనకు దానొరులు చనికిన ధ్వని బుట్టని చోటు బ్రహ్మ తను దానొరులన్ చనికిన ధ్వని గల చోటది వినుమాయయు లేని మాయ విడులేననినం మనసుకు వాక్కుకు తెలియని గన వస్తువు బయలటంచుగని యారెంటిన్ నిన్ను నన్ను విశ్వముగాగని వినుమూలము లేని వీటి విడరా శిష్యా. ఏ నిర్ణయమును చేయడు నేనని మహాత్ముడెప్పుడు నేనను వాడే నానా విధాల వదరును నేనను తన వంటి వారినెప్పుడు గనినం మలుకలు లేవి త్రోవను చులకనగా తెలియవచ్చు సుజనులకెల్లం తలపదగు దీనినెప్పుడు మలకల త్రోవలకు పోకమాన్య చరిత్ర. నా మాట నమ్మవేమో నీ మానస మెరుగ కంటినే నీ మాటన్ నా మాట పద్యమైనను ఏ మారకు దీన్ని నీవికెప్పటికప్ప. సిద్ధాంతోక్తులు ఇవి నీ బుద్ధికి తెలుసుండి చదువబోకుము వీటిన్ బద్దుల విను మన వారలు యుద్ధమునకు కాలు ద్రువుచుందురు పెలుచన్ ముద్దుగా ఈ గ్రంథంబును పెద్దల ముందర వశింప పిరిదివియకుమీ దిద్దెదరు తప్పులున్నను వద్దనకను దిద్ద నిమ్మువర కీర్తినిది. నేను గల మేను లేదని మేనున నీ ఉండి
మాటలు మిడుకుటమేలా మేనును విడిచను వినియద మానుగ నీ వనకయున్న మాయవే సుమ్మి కట్టెలు పిడుకలు లేకను ఎట్టుంబలె నిప్పు నిల్వకే గుణపుడమిన్ అట్టుంబలనే నీవును ఇట్టి శరీరంబు లేకనెందుందురా తనువును నేగానంటే గన సుఖ దుఃఖములు రెండు గనుపడె నీవై గనుక తనువు నీ ఒక్కటే వినరా నా మాట నిట్టి వెర్రిన బడకన్ ఎరుకలేనట్టి బయలున బిరబిర నరుదెంచి ఎవరు బిలువనిదేతా నరసి పరిపూర్ణమున్నది ఎరికేగితే చాలు లేనిదెరుకని లేకన్ తనువునే గానంటివి విను సుఖ దుఃఖములు నెవరి విరనా తోడన్ వినజెప్పుము నే వినియద తనయా తప్పితివ నిన్ను దండింతు సుమీ అందరి మాటల కురికే వెందుకు నా మాట నమ్ముమిదే చాలునుయా అందరు లేని బయలుగని అందున నీలేమి ఎరిగితే సరిరా నా బోతు రుచికి రుచి నిడు నీ బోధనపేక్ష చేత నేర్చిన వారిన్ ఏ బాధలు బాధింపవు బాబు ఇది నీవు నేర్చి పఠింపగదే తాము తమ తప్పు నెరుగక నా మాటలు తప్పులను చునవ్వే జనముల్ సామాన్యులను చుదెలియుము నీ మానసమందు లెస్స నిరుపమసుగునా దప్యప్పున జనినట్లుగా నిప్పున చలి బాసినట్లు నిజమే గిరమున్ నొప్పుగా తిన్నప్పుడే క్షుద దప్పిన గతి బోధ విన్నదప్పును బాధ సాధనలు చెప్పి శిష్యుల బాధల పెట్టేటి గురుని బాట వదలియే బాధలు లేని బోధను సాధుల సేవించి వినుము సద్గుణచాలి బోధలకెల్లను గురువగు బోధ సుమీ దీన్ని నీకు బోధిస్తిని బోధను వదలకు మెప్పుడు సాధు జనస్తుత వివేక సతతాశోక నీ మదికి నిజ బోధను ప్రేమతో నాటించదలిచి పెక్కు విధములన్ నీ మొదలు పెట్టి చెప్పితిదే మాత్రము రాత్రి పగలు ఏ మారకుమీ నే నీకు చెప్పబూనిన ఈ నిజ సద్బోధ మనసుకి మిడిన వెనుకన్ నీ నా పనిదీరును రావో నా ముద్దుల కుమారవో నగదీరా ఎన్నో గ్రంథ జలదులను తిన్నగ మదించి చూస్తే తేలెను సారం ఉన్న బయలుగని మృషయగు నిన్నును నీ మేను మృషని నిలువకు మనుచున్ కప్పురము నిప్పుగలసే సొప్పున వెలిగవల కండ్ల చూస్తుండగనే తప్పున గనరాదట్లనే ఇప్పుడు నిన్ను నన్ను బోధ నెరుగుము బుద్ధిన్ దీవించి ఇస్తినే నీ సేవించిన సేవ మెచ్చి చిత్తములో నన్ కావించుమెప్పుడు గానము భావించిది ముఖ్యమనుసు పావనశీలా హీన గురు శిష్యోభయ లక్షణం ఈ వికాసించు గురుడును నా వద్దొక కాసు లేదు నన్నడుగకు పో
పోవయ్యయనెడి శిష్యుడు కేవల ఈనాత్ములను కీర్తింపదగున్. దేవుడు తేతెమ్మను నా జీవుడు లేదను సుమదిని చిడిముడి పడునా. భావమున తెలిసి ఇద్దరు నా విధమున నడువవలయునందరు మెచ్చన్. గురు శిష్యుల లక్షణములు గురు శిష్యుల బోధరీతి గురు గీతార్థం. బెరిగిన నరులకు మెప్పగు నెరుగనియా మూఢ నరులకిష్టతి అవునే. గురు శిష్యోభయ లక్షణం తన సంతతిపై గల దయ తన శిష్యుని మీద నుంచదగు గురుడెప్పుడున్. తన ధనము మనసు తనువును తన గురుని వటంచుదల్చదగు శిష్యునకున్. నీతి ప్రబోధము కోటి విదంబుల చెప్పిన చేటొదవెడు తనదు పూర్వశ్రేష్టలు విడకన్. చాటున నేటున ద్విధముగా నటనమునరించున తని కతుకునే బోధ. బంగారు వంటి బోధాంగికరణులను చేరియ దివిని వారిన్. భంగపరచదలిచెడియా వెంగలులకు చెప్పకుమని వేడెద నిన్ను. ప్రాకటముగ నిద్దుర ఇక ఏ కథలను వినినరాదు ఈ బోధందున్. రాకుండదేమి చిత్రము ప్రాకృత నరము కలెల్ల పావన చరిత. క్రొత్త దంపతుల కూటమి నెత్తెరగుణలేమలంత నిదురలు బోకన్. మొత్తములైకను నటువలె బత్తల దిరిగేటి చిన్ని బాలల కగునే. మనసరయక ప్రజలను వినుమని చదువకు బోధ బాధయని ఇండ్లలో. పనులన్నీ యాది చేసుక చని ఎదరా సమయమంద సహాయమున సుత. వీనుల వినడి బోధను నేనే బ్రహ్మనని నిక్కి నీగెడివాడున్. మానికముగాన వచ్చిన దానిని రాయను చుదలచు తార్కికుని గతిన్. ఒకరు విని మెచ్చవలెనని సకల పురాణములు వేద శాస్త్ర శ్రౌత. ప్రకరమును నేర్చు విద్య నికరంబి బోధ మెచ్చ నేర్చుని సుమతి. సాధారణముగ దెల్పకు మీదర మానవుల బిల్చి బోధను. బల్మేదానిది యాచించిన బోధించుము వద్దు లోభ బుద్ధి సుబుద్ధి. ఏ బోధ శిష్యులకు గలయా బాధల నచివేయునది సద్బోధవు. ఆ బోధ ఏది అని నన్ను ఈ బోధే సుమ్మిది నీక విడువకుమీ. హెచ్చైన బోధ దెల్పే సచ్చరితులకీయలేరు జనులు ధనంబుల్. గచ్చుల గొట్టేదిచ్చులకిచ్చిన క్రియ నిట్టినుత తినే మననోయి. కాకుల వలె కూకలిడేలో కులకీకలకు బెదిరిలో గుందకటన్. మూకత్వమును చాలు వివేకుడవైయుంటివేని విని నా మాట. పెద్దలనెవరిని చూచిన ముద్దుగా మాట్లాడివారు ముదమున చెప్పే. శుద్ధుల కడ్డము చెప్పక ఒద్దికతో మ్రొక్కి వినుము ఓ పుణ్యతమా. తన హిత వెరుగని మనుజుడు వినడాప్త జనోక్తి దుష్ట వృత్తి గల సుయోధనుడు. దశాననుడు విహిత జనవాక్యము వినక కాదె సమసిరిరువురున్.
అద్దు సుమీ గురు ఆజ్ఞని ముద్దు సుమీ గురుని సేవ ముదమున జేయన్ వద్దు సుమీ ఇట్లుండుట వద్దు సుమీ గురుని తోటి వాదించుటయున్ జంబాల పోతు గోరుని సంభవ నాశముల బాపు చక్కని బోధన్ కుంభిని చండున కుండెని రంభా సంభోగ వాంచరంబను గనినన్ ఎందరు దూచించితే ఏమందరు మనవారే కాని అన్యులే నీవా అందరితో వాదించక నందంబౌ నిట్టి బోధన రయర తండ్రి కోపమే పాపం బనబడు కోపమే ఆంకారమనుచుకొని ఆడబడున్ కోపమే తాపం బనబడు కోపమే మృత్యువనబడు కుటిల విరయిత చెప్పదొడంగెను మున్నుతా చెప్పని ముచ్చట్లు కొన్ని క్షేమము కొరకై యొప్పుల కుప్పావో మాయప్పాయని దువ్వు కొనుచునతి దయతోడన్ ఒప్పకు మీ పరబోధల తప్పకు మీ బోధనెప్పుడు దలచుట మదిలో రొప్పకు మీ సశిష్యుల చెప్పకు మీ దీన్ని దుష్ట చెనటులకెప్పుడున్ కూడకు మీ దుర్జనులను వీడకు మీ సాధుజనుల వితతి స్నేహం బోడకు మీ గురు సేవకు పాడకు మీ పరుల నింద పాటల రీతిన్ మీరకు మీ గురువాజ్ఞను చేరకు మీ దుష్టులంత చేరిన చోటన్ దూరకు మీ బోధ విని ఏరకు మీ సాధుజనుల యందున తప్పుల్ జనుల వలె జరుపు పనులను నన్ను నిన్ను జన వితతి దిట్ట నడువకు మెప్పుడున్ నిన్ను నీవు బొగడుకోకుము నిన్ను బోలరటంచు జనుల నిందించకుమీ శ్రద్ధ బోధందు నిలిపి అశ్రద్ధను నీ నేర్పు చేత జాడించితివా బద్ధత్వమంత బాయును బుద్ధికి సరిపడితే దీన్ని బూనగదోయి సంశయమే జన్మహేతువు సంశయమే గురుని మాట చెవిగొననియది సంశయమే కీడునుదవును సంశయమెడవాస్తివేని చాలును వచ్చా నరులంత మెచ్చ నడువను హరిహర శతమ కామరాదులకైనన్ తరముగాదనగ మనకిక తరమౌనన వశమె చూడు దాత్రిని పుత్రా అందరిని చనుకుచుందురు కొందరు దుర్మార్గ వృత్తి కుటిల జనంబుల్ అందరిని గిచ్చి కరుచుచు మందల వలె కోతులుండు మార్కిని కుర్రా గురు నిర్ణయము సదమల గురువెవరని నన్ను ఇదిగో బయలిదిగో లేని ఈ గుర్తెరిగేటిదగు శరీరము దీనిని వదులు మనసు నీకు చెప్పవచ్చిన వారే దిచ్చు తనపు శిష్యుని మదినొచ్చిన ధనమీయడనుచునూహించి మదిన్ ఇచ్చకములాడబోకను చచ్చర జాడించువాణి సద్గురుడైతే యశిష్య నిర్ణయ పద్ధతి గురుడు తననెంత మెచ్చిన వర శిష్యుడు లొంగి తిరుగవలయును మదిలో మురసి భయభక్తి లేకను తిరిగిన చేటొదవు నిజము తెలియుగదోయి శూరత్వమాత్మ పనికై వైరాగ్యము గురుని గొల్చు వర్తనకెపుడున్ యారీతి వృత్తి గలిగిన
నారీ నరులేగి చెనరె నరకములోనం. మేలైన బోధ వినుటకు చాలా విఘ్నములు వచ్చి సమకూడినయే. లీలన్ విడు సశిష్యుడు వాలాయము బోధయందె వర్తించు సుమీ. గురుకను సౌజ్ఞను కనుగొని పరిచర్యయొనర్చుచుండు భక్తుడు భక్తిన్. పరిపూర్ణ బోధ జందును పరమౌదార ప్రచండ బంగరు కొండ. కమలంబులున్న కొలనుకు భ్రమరములే తెంచినట్లు బాగుగ బోధన్. తమ మది గోరి గురుని పద కమలములను గొల్వ సుజనగణమే తెంచున్. త్రక్షుని నిందించిన యా దక్షుని గని ప్రాణమిడిన త్రక్షసతివలెన్. ఈ క్షితి తన దేశికుని నుపేక్షించిన జనుల తానుపేక్షించదగున్. గురుని కపరాది యగునా నరనాదుని ద్రుపదునొంచు నరుని విధమునన్. ధర శిష్యవరుడు తన గురు చత్రుని చేతనైతే క్రౌవన చదగున్. పతి భక్తి గల యువతి వలె సతతము గురు భక్తి గలిగి సశిష్యుడిలన్. స్థితి కుదుర సేవ చేయును పతిరైతాద్భుత చరిత్ర పరమ పవిత్ర. బోధకు అనధికారులు మనసుననొకటి దలచు వాక్కుననొకటి బలుకుచుండు కుటిలుడు మరితా. తనువుననొక్కటి చేయును వినువారికి బోధ దెల్ప విహితమటోయి. గురుడు తన ఆజ్ఞ లోపల చరింపగ గోరునట్టి శిష్యునకెపుడున్. దురితంబు వృద్ధి అయితా నరకమునను గూలకున్నె నరనుత చరిత. సురవర్యుడ హాల్య కోసము మరులొందిన రీతినెప్పుడు మరుగుదురజ్ఞుల్. పొరుగురు సాధులకు తమ పురమున కల సాధులందు బుద్ధి నిలుపకన్. కనక సుమగంధవాసన తన కొనగా దలచి చట్పదము గొనదటులన్. వినదులేనహమె బ్రహ్మంచని పల్కేను తతి నిల్వనని బోధన్. జఠర జనుతులైనను బహు కఠిన మనస్కులకు ఘోర కలుషాత్ములకు. షటులకు జడమతులకివకు పఠనాసక్తులకు బోధ పట్టుమటంచున్. అధికారి నిర్ణయం. మనసున వాక్కున తనువున పని యొక్కటి జరుపునట్టి భక్తునికి దయన్. వినిపించుము వినుమని గణబోధను వానిక తుకగలదుడుగకుమీ. శిష్య విజ్ఞానం అని గురుడు బోధ చేసిన విని శిష్యుడు హర్షమొంది వేడుక తోడన్. తన గురుని తోటి విజ్ఞాపన మీరీతిగను నర్చపటువాక్ ప్రౌఢిన్. నా కొరకు కష్టపడి తిరిమీకై మీరిటకు వచ్చి మిము బొగుడుటకా. కాకోదరేషుడో పండా కార్యము నాతరంబయచల మనస్కా. తల్లివి తండ్రివి దాతవు వల్లభుడవు బాంధవుడవు వసుదీషుడవున్. తెల్ల మిగదేవుడవు నీ వల్లగదా ఇట్టి బోధవర్తన వినుటల్. గురుని కోరిక అని శిష్యుడన్న మాటకు మనమున హర్షించి గురుడు మరి ఇట్లనియన్.
వినవోయి శిష్యరాయా, విని నా కోరికను తీర్చవేడుకయైనన్. నే చెప్పినట్లు చెప్పరనే చెప్పిన బోధలెస్స నీ కతికుంటే, నే జూతు నీ చమత్కృతి రాజిత సుగుణైక సార రమ్య విచారా. శిష్య ప్రబోధము. అని గురుడు తనను బల్కిన విని శిష్యుడు లేచి మ్రొక్కి వినుతించి ముదంబున చెప్పదొనగెమునుతా. వినినట్లుగా గురుని మదికి వేడుక దోపన్. నే మొదలు లేని మేనును నా ముచ్చట స్వప్నమనుచు నమ్మదగుసుమీ. నే మేలుకున్నలేనని నా ముచ్చట నేను నిల్వనరగడి అయినన్. లేని నే లేక వచ్చిన నేనేగిన నుండు బయలు నేనెరుగను ఈ. నేనుండి దాన్ని కనుగొని నేనేగితే మరల బుట్టనిక నెన్నటికిన్. లేని నారాకపోకలు దేనందున దోచబడే నదె బయలు సుమీ. దానిని గురు కృప చేగని నేనేగిన రాను పోను నిజమెన్నటికిన్. తనువుకు నాకును వేరని అనగూడదెట్టులని ననవరతంబున్. పనులన్నీ తనువు నే లేకను జేయగ వశముగాదు కావున సామీ. నన్ను రమ్మని పొమ్మని తాననదు సుమీ బట్ట బయలు నాకై నేనే. తనువును జగమును గైకొని చనుదెంచుట చనుట నాకు సహజము తండ్రి. ప్రకటమగు బట్ట బయలున సకలముతో లేక వచ్చి చనుదర గడియన్. నొక కోటి మాటలనేరా నొక వేలను లేనటంచును హబొడమినం. లేని నేనెరుగకుండిన మేనుండదు నేను నిల్వ మేనుండకయి. నేనగు నా జోలొల్లని దానిని గుర్తెరిగి నేను తలిగితే చాలున్. మనము మన పెద్దలందరూ చనుదేరక మునుపు వారు చనినంగలయి. గణమును గని మనమేగిన చనదు గదా మనల బోలి సార విచారా. మేను మజ్జనని నేనే మేనికి జనకుడను నేను మేనులొకటి అయి. దేనందు సంచరింతుము దానిని పరిపూర్ణ మనసుదల చెదనయ్యా. మేనున్నదనే లేకను నేనెరుగను మేను లేక నే నిల్వను ఈ. మేనుకు నేనుకు మూలముగానను మమ్ము మేమి సృజనగా వింతుమయా. నేనిల్వ జగము లేకను నేనేగిన జగము లేదు నిజమీ జగమున్. నేనును లేనప్పుడు గల దానిని పరిపూర్ణ మనసుదల పోయదగున్. లేని నే మాయమైనను మానవులది మరుపు మూర్ఛ మరణంబును. గాఢా నిద్రయు నిర్నిద్రన నేనవి వినమృచని నమ్మ నేర్తునే వాటిన్. విను భాష్యములను త్రాళ్ళను జనములు నను గట్టియుంచ జనక నిలుతునా. చనుదొత్తు నాకు నేనై కనుకనే నను నమ్మరెప్పుడు గనులగు వారల్. నానా భాషల చేతను నానా విధ శాస్త్ర సతుల నను నమ్ముటకై. నేనే రచించి పెట్టితి నానా దేశముల యందు నర రూపమునన్.
ఒక చోట నవ్వుదును వేరొక చోటను మిడుకుచుందునొక చోటను నే ప్రకటమగుదు లేకుందును ఒక చోటను ఇట్టి చేష్టలుండును నాకున్ కావేటి కాలువల వలె నా వల్లనే కల్పనవును నానా విద్యల్ ఈ విశ్వమందు విశ్వము నా వెంటనే వచ్చిపోవు నా వలెనే సుమీ నేనాడదాననవుదును నేనే మగవాడనవుదు నేనే నన్ను నేనీవటంచుగూడుదు నేనే నను జనుపమనుపనీగుదు సుమ్మీ నేనుల మేనుల కుప్పను నేను బయల్లన్నెరుగదు నేచను దొత్తున్ మేనై నిమిషములోనిది మానుగ నా వృత్తి నేనే మాయను సుమ్మీ నేనుగాకొకటి శుద్ధ జ్ఞానము గలదనుచు బల్కు జ్ఞానుల మాటల్ పూని వినదగదు శుద్ధ జ్ఞానంబన నేను లేనిది అవునే నే మాత్రముందు ననియను నా మాయల కూతలన్ని ఎరసిన శుప్తిన్ ఏ మాయ మరణమప్పుడు ఏ మాయను గురుని మాట ఏ మాయనయా నేనన్న నహమహంబన నేనే సుమియహమటంచు నేనెప్పుడంటే నేనప్పుడు బుట్టుటది జన నేను గతించుటమటంచు నీవెరుగయ్యా నేనన నాల్గవ దేహము మేనన నాలోని మూడు మేనులు సుమ్మీ నేను మేననదొక్కటే కానిది తన మూల మరయగనరాదు సుమీ అంగము లింగము గలుసుట లింగ శరీరం బటంచు లెక్కకు వచ్చన్ లింగం భంగము నెడసిన లింగములెక్కవును నేనే లింగం బనినన్ లింగము విక్షేపంబన నంగంబావరణమనిన నగునీ రెండే లింగ శరీరము దీనికి భంగము తన మూల మరయబడినప్పుడగున్ ఎరుకన మరుపన రానిది పరిపూర్ణం ఈశ్వరుడనబడు ఎరుకన్ ఎరుకను మరచిన జీవుండనబడు నెరుక చలము నెరుగ నరుగు ఎరుక మరుపులున్ ఎరుకన సత్వగుణంబని మరుపన తామసమటంచు మరి ఈ రెండున్ సరి అయిన రాజసంబని నరులెన్నిరి మూటి విడువ నరహము సుమ్మీ తన్నెరుగ నట్టి బయటన్ ఎన్నడు లేనట్టి నేను ఈ విశ్వమునై ఉన్నట్టులుండి నేలేందున్నది గని నేను బోతెదుందనగు సుమీ ఈ అచలమొకటి బ్రహ్మని మాయామయమైన విశ్వమంతయు నేనంచాయ మెరుంగక నను నరులీయడ బ్రహ్మంబటంచలెక్కిడ నగుదున్ భూమను భద్రాచలమని రాములను చులేని నన్న రక్షణముననే మీ మాట నెరిగుల్లక్కని నా మాటను మరచుయునికి నయమని తోచన్ నా గురుడు నాకు తెల్పిన ఈ గురుబోధంత మీకు ఇప్పుడు నేను బాగుగా వినజెప్పితి సుమి యో గుర్వర్యయని శిష్యుడూరకయున్నన్ గురుని హర్షము
విని శిష్యుని వచనోక్తులు మనమున హర్షించి గురుడు మస్తకమున చెయ్యునిచి తొడ మీద చేర్చుక తన శిష్యుని మేను నిమిరితానిట్లనియన్ నీ వంటి గట్టి వాడిక భూవలయమునందు ముందు బుట్టడు వెనుకన్ నే వినలేదున్నాడంచి వేళ్లకు నిన్ను సూస్తినిట బలి శిష్యా చంద్రుని చీమ ముద్దాడిందని నట్లిపుడు నీవు ఈ సద్బోధన్ చెందితివి నీకు సరి జగమందెవ్వరు లేరు నిన్ను మది మెచ్చితిరా. గురుదక్షిణ అని మెచ్చి ఏమి ఇచ్చెదవని గురుదక్షిణ నటంచున తడడిగిన నన్నని పల్కె శిష్యరత్నము విని ఇదీక ముట్టబోక విహరించుమనెన్. బోధస్థితి నిర్ణయం. విని శిష్యుడు గురుమూర్తిని కనుగొని చిత్తరువు ప్రతిమగా నిలుచున్నన్ తన శిష్యుని హస్తములన్గొని దగ్గర తీసుకొని కొడుకాయనుచున్. పరమహంసాశ్రమధరుని పరిపూర్ణపు బోధవాని పనులు సమమే వార్నెరిగెరుగక నుతి నిందలు గరిపిన తత్ఫలము ప్రజల కగు నిజము సుమీ. అర్థము తెలియక గ్రంథము వ్యర్థంబని నిందజేయు వ్యర్థుల మాటల్ వ్యర్థములని ఈ గ్రంథం బర్ధము సద్గురుని వలన బాగుగా వినుడి. ఈ చెప్పిన గురుబోధను తాచవినిడి బయలుగాంచి తనలేమి నిజంబైచనియే శిష్యుడప్పుడు లేచెను గురుడవల మాట లేదా మీదన్. గ్రంథ సమాప్తి. శరదికరితురగసితకర పరిమితమైనట్టి శాలివాహన శకమందురసిస్తి మాఘ పౌర్ణమి వరకివి దుందుబియనేటి వచ్చరమపుడున్. 10-25 ఈ సదమల కందములు వీట్ని సదయామతులై ముదమున మీరు వినెదరని మది లోపల దలచి చేస్తి మానవులారా. ఇతర మెరుంగని శతమందతి మృషయై కానిపించునట్టి మనము ఈ కృతి గురు శిష్యులు వారల ఇతరేతర వాగ్విలాసమివి మృషలు సుమీ. గ్రంథఫలశ్రుతి. ఎవరి పద్యములన్నీయు వివరింతురో వారికెల్ల విద్యల్ ధవలి బాధింపవెన్నడు భవనాశ స్థితులు లేక ప్రబలు దురెపుడున్. పాట సుమీ భక్తులకిది బాట సుమీ బోధ జంద భ్రమరాకుండున్. కోట సుమీ కందములను తోట సుమీ దీన్ని తొలగ ద్రోయక వినుడి. ప్రతిదినము చదివి ఎవరి ప్రతి అర్చన చేతురట్టి ప్రజలకు బోధ స్థితి కుదురగలదు గురు కృప కతి పాత్రులు వారు వారి కడ్డము గలదే. శ్రీ మద్రాజాదిరాజ మహారాజ రాజయోగీంద్ర చంద్రులగు శ్రీమద్భాగవతుల కృష్ణదేశిక ప్రభువుల వారి చేత రచింపబడిన క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందపద్యములు సమాప్తం. శ్రీ సద్గురు ప్రభు మహారాజ్ కీ జై. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణార విందార్పణమస్తు.